అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతు. గుడ్ ఈవినింగ్, నమస్కార్ మిత్రులారా. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టం 2025 పైన సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు మొత్తం చట్టాన్ని రద్దు చేయనప్పటికీ కొన్ని కీలకమైన సెక్షన్ల అంశంలో స్టే విధించడాన్ని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ స్వాగతిస్తుంది. భవిష్యత్తులో తుది తీర్పు మరింత సమగ్రమైన, నిష్పక్షపాతమైన, రాజ్యాంగబద్ధమైన, న్యాయమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పి ఆవాస్ కమిటీ ఆశిస్తుంది. స్టే విధించినటువంటి ప్రధానమైనటువంటి సెక్షను 3C ఏదైతే ఉందో, ఒక ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అవునా కాదా అనేటటువంటి నిర్ణయాధికారం ఈ చట్టంలో కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. దీన్ని స్టే విధిస్తూ న్యాయస్థానాలు ట్రిబ్యునల్కి అధికారాన్ని ఇవ్వడాన్ని ఆవాస్ కమిటీ స్వాగతిస్తుంది. ఇక రెండవ సెక్షను 3R, ఒక వ్యక్తి వక్ఫ్ దానం చేయాలంటే అతను 5 సంవత్సరాలు ముస్లిం అయి ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్పే నిబంధనను కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. ఒక వ్యక్తి ప్రాక్టీసు చేసి ఉండడం ఏ విధంగా నిర్ధారిస్తారనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి విధి విధానాలు రూపొందించమని చెప్పి అడగడం జరిగింది. ఇక మూడవది, వక్ఫ్ బోర్డులో, వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతలు ఉండడాన్ని, కౌన్సిల్లో 4 ఉండవచ్చని, వక్ఫ్ బోర్డులో 3 మాత్రమే ముస్లిమేతలు ఉండవచ్చని చెప్పి సవరించడం జరిగింది. ఈ అంశంలో అది కేవలం వక్ఫ్ బోర్డుకు మాత్రమే వర్తిస్తుందా, భవిష్యత్తులో ముస్లిమేతర ధార్మిక సంస్థల్లో కూడా ఈ రకమైనటువంటి నిబంధన వర్తిస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు టీటీడీ ఏదైతే ఉందో ఆ టీటీడీలో లౌకిక కార్యకలాపాల్లో పనిచేసేటటువంటి ఎవరైతే హిందూవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ తొలగిస్తూ వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి టీటీడీకి ఒక న్యాయము, వక్ఫ్ బోర్డుకి ఒక న్యాయం ఉండడం సమంజసం కాదు. ఆ రకమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి వైఖరి అనుసరిస్తే దానికి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక చివరిగా CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లిం అయి ఉంటే మంచిది అనేటటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వెలుబుచ్చింది తప్ప, తప్పకుండా ముస్లిం అయి ఉండాలి అనేటటువంటి విధంగా అది స్పందించి ఉంటే, ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే ధార్మికమైనటువంటి ఇలాంటి కార్యకలాపాల్లో ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే మంచిది అనేటటువంటి అభిప్రాయం అన్ని మతస్థులు, అన్ని మత సంబంధించినటువంటి అంశాల్లో ఉంది. కాబట్టి ఆ విధంగా ఇస్తేనే బాగుంటుంది. ఒకవేళ ఆ రకమైనటువంటి అభిప్రాయం లేకపోతే మిగతా ధార్మిక సంస్థల యొక్క ఏదైతే కార్యనిర్వాహక వర్గం ఉందో దాని యొక్క అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్నాయో దాంట్లో కూడా ఏ మతస్థులైనా కూడా ఉండవచ్చు అనేటువంటి నిబంధన అందరికీ వర్తించే విధంగా పెడితే అది మంచిదని చెప్పి తెలియజేస్తూ, చివరిగా గతంలో మనం చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా ఈరోజు ఈ మాత్రమైన న్యాయం మనకు దక్కింది. భవిష్యత్తులో ఈ ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించడం ద్వారానే మనం రాబోయే కాలంలో ఈ హక్కుల్ని కూడా మనం సాధించుకోగలమని చెప్పి ఆశిస్తూ, తుది తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి తుది తీర్పు మరింత సమగ్రమైనటువంటి, నిష్పక్షపాతమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు రావాలని చెప్పి ఆశిస్తూ జై హింద్.